రైట్. ఎన్బీసీసీ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంటే నవంబర్ 14కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముఖ్యంగా మీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చాలా చాలా కీలకమైనవి. ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ కానివ్వండి, కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అన్నీ కవర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. మీ అందరికీ తెలుసు, ఎన్బీసీసీ అంటేనే సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఆ సక్సెస్ వైపు మిమ్మల్ని నడిపించే మరో ముఖ్యమైన సెషన్ ఇది. ఓకే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ డైరెక్టివ్స్, తర్వాత న్యూ స్కీమ్స్, ఎకానమీ హైలైట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, అండ్ ఫైనల్గా నేషనల్ అండ్ డిఫెన్స్ న్యూస్. ప్రతి సెక్షన్లోనూ కీ పాయింట్స్ ఏంటో వివరంగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? మన బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి అత్యంత ముఖ్యమైన సెక్షన్ ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ డైరెక్టివ్స్. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తమ వెబ్సైట్ని secured.bank.in డొమైన్కి మార్చిన మొట్టమొదటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది? ఆలోచించండి, గెస్ చెయ్యండి. ఆన్సర్ ఈజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. వెరీ ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీని పెంచడం కోసం ఆర్బీఐ ఈ స్టెప్ తీసుకుంది. ఇందులో పిఎన్బి ఫస్ట్ ఉంది. దీనికి ఆర్బీఐ ఇచ్చిన డెడ్లైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అక్టోబర్ 31, 2025. ఈ డేట్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫినాన్షియల్ ఇయర్ 25లో బ్యాంక్ ఫ్రాడ్స్ పెరిగాయా తగ్గాయా? ఏమనుకుంటున్నారు? దీని ఆన్సర్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, చూడండి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చూడండి, నంబర్ ఆఫ్ కేసెస్ అంటే కేసుల సంఖ్య 34% తగ్గింది. కానీ ఫ్రాడ్ జరిగిన టోటల్ అమౌంట్ మాత్రం దాదాపు 3 రెట్లు పెరిగింది. అంటే ఏంటి దీనర్థం? ఫ్రాడ్ చేసేవాళ్లు చిన్న చిన్న అమౌంట్స్ కాకుండా పెద్ద పెద్ద స్కామ్స్ మీద, భారీ మొత్తాల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారని క్లియర్గా తెలుస్తోంది. ఆ అమౌంట్ ఎంతంటే అక్షరాల 36,014 కోట్ల రూపాయలు. ఫైనాన్షియల్ ఇయర్ 25లో రిపోర్ట్ అయిన టోటల్ ఫ్రాడ్ వాల్యూ ఇది. ఈ ఫిగర్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ చూడండి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది, దాదాపు 14,000. కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కేసులు తక్కువే ఉన్నా నష్టపోయిన అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ, 25,000 కోట్లకు పైగా. అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో జరిగే ఫ్రాడ్స్ వాల్యూ చాలా పెద్దదిగా ఉంటోందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ రియలైజేషన్ అండ్ రీపాట్రియేషన్ అంటే ఎగుమతుల ద్వారా వచ్చిన డబ్బును తిరిగి దేశానికి తీసుకురావడానికి ఆర్బీఐ కొత్తగా ఇచ్చిన టైం లిమిట్ ఎంత? సమాధానం 15 నెలలు. ఇంతకుముందు ఇది 9 నెలలు ఉండేది, ఇప్పుడు దాన్ని 15 నెలలకు పెంచారు. ఎక్స్పోర్టర్స్కి ఇది చాలా పెద్ద రిలీఫ్. ఓకే, ఫస్ట్ సెక్షన్ కంప్లీట్. ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్కి వెళ్దాం. న్యూ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్. గవర్నమెంట్ పథకాల మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి, సో జాగ్రత్తగా వినండి. స్టార్టప్స్ కోసం గవర్నమెంట్ ఒక కొత్త సింప్లిఫైడ్ ప్రాసెస్ తీసుకొచ్చింది. అదే స్టార్టప్ కామన్ అప్లికేషన్ జర్నీ. దీనికోసం వాళ్ళు జన్ సమర్థ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. అక్కడ ఒకే ఒక కామన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే చాలు. వేర్వేరు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుండి లోన్ ఆఫర్స్ వస్తాయి. వాటిని కంపేర్ చేసుకుని బెస్ట్ ఆఫర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఈ స్టార్టప్ లోన్ స్కీమ్ కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. పోర్టల్ జన్ సమర్థ్ పోర్టల్. మ్యాక్సిమం లోన్ 20 కోట్ల వరకు ఇస్తారు. ఎలిజిబిలిటీ ఏంటంటే స్టార్టప్ పెట్టి 10 ఏళ్ల లోపుండాలి. టర్న్ ఓవర్ 100 కోట్లు మించకూడదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, మహిళా వ్యాపారవేత్తలకు స్పెషల్ ఇంట్రెస్ట్ కన్సెషన్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియాలోనే మొట్టమొదటి విమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ అంటే WWW ఇనిషియేటివ్ ని లాంచ్ చేసిన రాష్ట్రం ఏది? చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఏ స్టేట్ అయ్యుంటుంది? రైట్ ఆన్సర్ తమిళనాడు. దీనికి 41 కోట్లు కేటాయించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లాలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్స్ పెట్టడం. అంతేకాదు 14 ఏళ్లలోపు బాలికలకు ఫ్రీగా HPV వ్యాక్సిన్ కూడా ఇస్తారు. ఇంకో అప్డేట్ ఏంటంటే ఆడపిల్లల కోసం ఉన్న స్కీమ్కి యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ని 1,20,000కు పెంచారు. సరే, ఇప్పుడు మన మూడో సెక్షన్ ఎకనామీ అండ్ ఫైనాన్స్ హైలైట్స్. కొన్ని ఇంపార్టెంట్ నంబర్స్ అండ్ డేటా చూద్దాం. ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నిరుద్యోగిత రేటుకు సంబంధించిన లేటెస్ట్ డేటా ఇది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే MoSP వాళ్లు రిలీజ్ చేశారు.
2025 ఫస్ట్ క్వార్టర్లో 5.4% ఉంటే సెకండ్ క్వార్టర్కొచ్చేసరికి 5.2%కి కొద్దిగా తగ్గింది. ఇదొక పాజిటివ్ సైన్. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. మన స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి స్పేస్ మరియు సిడ్బీ కలిసి 1000 కోట్ల రూపాయల వెంచర్ క్యాపిటల్ ఫండ్ని లాంచ్ చేశాయి. ఇది మన స్పేస్ ఎకానమీకి పెద్ద బూస్ట్ ఇస్తుంది. రైట్, నెక్స్ట్ సెక్షన్కి వెడదాం. పర్సన్స్, ప్లేసెస్ అండ్ అవార్డ్స్. వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలు చూద్దాం. ఒక ఏబుల్ బాడీడ్ నేషనల్ టీమ్కి సెలెక్ట్ అయిన మొట్టమొదటి పారా అథ్లీట్ ఎవరు? ఇది నిజంగా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆమె పేరు శీతల్దేవి. ఈమె సాధించిన విజయాలు చూడండి. పారా ఆర్చరీలో ఇండియాకి ఫస్ట్ ఫీమేల్ ఆర్మ్లెస్ వరల్డ్ ఛాంపియన్. 2024 పారాలింపిక్స్లో కేవలం 17 ఏళ్ల వయసులోనే మెడల్ గెలిచి యంగెస్ట్ ఇండియన్ పారాలింపిక్ మెడలిస్ట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే ఏషియా కప్ ఆర్చరీ 2025 కోసం ఏబుల్ బాడీ టీమ్కి సెలెక్ట్ అయ్యింది. హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంకో ముఖ్యమైన అపాయింట్మెంట్. ఎస్ కృష్ణన్ గారిని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి కొత్త పార్ట్ టైం చైర్మన్గా నియమించారు. ఈయన ఇంతకుముందు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్లో పనిచేశారు. అండ్ ఫైనలీ మన లాస్ట్ సెక్షన్, నేషనల్ అండ్ డిఫెన్స్ న్యూస్. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. డిఫెన్స్ న్యూస్. మలబార్ 2025. ఇది ఒక మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్. ఎక్కడ జరుగుతోందంటే నార్దర్న్ పసిఫిక్ ఓషన్లోని గ్వామ్లో. ఈ ఎక్సర్సైజ్లో ఇండియా తరపున పాల్గొంటున్న షిప్ పేరు ఐఎన్ఎస్ సహయాద్రి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో గొప్ప విషయం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బీఎస్ఎఫ్ వాళ్ల మొట్టమొదటి ఆల్ ఫీమేల్ డ్రోన్ యూనిట్ని ఏర్పాటు చేసింది. దీనికి దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ అని పేరు పెట్టారు. దీన్ని గ్వాలియర్లోని బీఎస్ఎఫ్ అకాడమీలో రైజ్ చేశారు. విమెన్ ఎంపవర్మెంట్కి ఇది ఒక మంచి ఉదాహరణ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ రివిజన్. ఈరోజు మనం డిస్కస్ చేసిన కొన్ని కీ ఫిగర్స్ని ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. రెడీనా? IRDAI ఇంటర్నల్ అంబుడ్స్మాన్ మాక్సిమం క్లెయిమ్ అమౌంట్ 50 లక్షల రూపాయలు. ప్రీ షిప్మెంట్ అండ్ పోస్ట్ షిప్మెంట్ ఎక్స్పోర్ట్ క్రెడిట్కి కొత్త మ్యాక్సిమం పీరియడ్ 450 రోజులు. ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ Q2 2025లో 5.2%. రైట్? ఈ 3 ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఒక మంచి మాట. మార్క్ ట్వేన్ చెప్పినట్టు, ది సీక్రెట్ టు గెటింగ్ అహెడ్ ఈజ్ గెటింగ్ స్టార్టెడ్. అంటే ముందుకు వెళ్లాలంటే ముందు మొదలుపెట్టాలి. సో మీ ప్రిపరేషన్ని కన్సిస్టెంట్గా కొనసాగించండి. ముగించే ముందు ఒక ప్రశ్న. మన బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం డిజిటలైజేషన్ వైపు వెళ్తోంది కదా. మనం చూసిన ఫ్రాడ్స్, కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్క కస్టమర్ని సేఫ్గా ఉంచడానికి రెగ్యులేటర్స్కి, బ్యాంకులకు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? దీని గురించి ఆలోచించండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.